తెలంగాణ కాంగ్రెస్ లో కేబినెట్ల భర్తల చిర్చు దవాగ్నిలా మారుతోంది. విస్తరణ ఆలస్యం కావడంతో ఆశావాహులు బగ్గుమంటున్నారు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. శివాని, గుడ్ ఆఫ్టర్నూన్. సో తెలంగాణ కేబినెట్ విస్తరణ అనేది ఒక అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఒకవైపు ఇప్పటికే ఎన్నికలకు ముందు చాలా మందికి హామీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటాం, మంత్రిగా అవకాశం ఇస్తామని చెప్పినటువంటి హామీలు ఒకటైతే గనక ఇప్పుడు మంత్రివర్గ కూర్పుకు వచ్చేసరికి అసలు ఆ హామీలు ఉంటాయా లేదంటే నీటి మూటలుగానే ఉంటాయా అన్నటువంటి కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ తోటి మంత్రివర్గ విస్తరణ ఇంకొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు జానారెడ్డి కూడా సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని సామాజిక సమీకరణాల బేస్ చేసుకొని మంత్రివర్గం అవకాశం ఇవ్వాలి, మంత్రులుగా అవకాశం ఇవ్వాలంటూ కూడా జానారెడ్డి ఇప్పటికే హైదరాబాద్ ని బేస్ చేసుకుని, రంగారెడ్డి బేస్ చేసుకొని, అటు ఆదిలాబాద్ జిల్లాను బేస్ చేసుకొని చెప్పినటువంటి పాయింట్. సో ఇట్లా నేపథ్యంలో హోంమంత్రి ఎవరు అన్న ప్రశ్న ఒకవైపు ఉంటే గనక అసలు మంత్రులుగా ఎవరు బాధ్యతలు చేపట్టబోతున్నారు అన్నది మాత్రం ఇంకొక పాయింట్ ఇక్కడ చర్చలకు వస్తుంది. సో ఇప్పటికే అటు వాకిటి శ్రీహరికి మంత్రి పదవి వస్తుంది అన్నటువంటి కమిట్మెంట్ స్టేట్మెంట్ ఆల్రెడీ ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. సో వాకిటికి మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి. సో మొదటిసారి గెలిచినా కానీ ఆయనకు మంత్రి పదవి రాబోతుంది అన్నటువంటి ఆశలో ఉన్నా కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పటికే సంవత్సరం ప్రభుత్వం సమయం అయిపోయింది. సో అరడజన్ ఖాళీలు ఉంటే డజన్ కు పైగా మంది ఇప్పుడు మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు ముందస్తు హామీలు, సామాజిక సమీకరణాలు, ఇంకోవైపు ప్రాంతీయ న్యాయం కోసం కూడా చూస్తున్నారు. ఆ జిల్లా ప్రజలు కూడా ఇక్కడ ఇంతమంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మాకు ఒక్క మంత్రి పదవి కూడా ఇయ్యారా అని చెప్పేసి ఆ జిల్లా నుంచి కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. ఇంకోవైపు ఇవాళ సిఎల్పి సమావేశం జరుగుతున్నటువంటి క్రమంలో కోమటిరెడ్డి మాటలు, మంత్రివర్గ విస్తరణ. సో ఢిల్లీ అధిష్టానం ఏం భావిస్తోంది? జానారెడ్డి ఆ చేతుల్లోనే మొత్తం మంత్రివర్గ కూర్పుకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఉన్నాయా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర దీంట్లో ఎంతవరకు ఉంది? ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే దీంట్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో కూడా చాలా సమస్యలతోటి సతమతమవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కూడా కొంత కీలకంగా మారింది. సో ఒక రకంగా చెప్పాలంటే ఇంకా హీట్ పుట్టిస్తోందనే చెప్పాలి. రైట్, మాట్లాడదాం. మంత్రివర్గ విస్తరణ అసలు ఎందుకు ఆలస్యం అవుతోంది, కారణాలు ఏంటి, వాట్ ఇస్ ద గ్రౌండ్ రియాలిటీ, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సునీల్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. యా సునీల్, సో మొత్తానికి ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి ఆలస్యం చూస్తుంటే చాలా కొన్ని నిరసన గళాలు కూడా వినిపిస్తున్నాయి. అటు ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే వీళ్ళు నిరసన గళం వినిపిస్తున్నారు. సో ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్షం చూస్తే కనుక మంత్రి పదవి నాకు అది బాధ్యత, కిరీటం కాదు అని మాట్లాడుతుంటే అక్కడ జిల్లాకు సంబంధించినటువంటి మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆయనకే మద్దతు ఇస్తున్నారు. సో మంత్రివర్గ విస్తరణ ఉంటుందా, ఉంటే ఎప్పుడు ఉండొచ్చు, అసలు ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో, జాతీయ నాయకత్వం ఏం ఆలోచిస్తోంది సునీల్? తెలంగాణ కాంగ్రెస్ను ఒకదాని వెనుక ఒకటి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు ప్రభుత్వంపై కంచగచ్చి భూములకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు తాజాగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పార్టీలో కొంతమంది నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ ఇబ్బందికరంగా మారాయనే చెప్పాలి. మొదట్లో మల్రెడ్డి రంగారెడ్డి ఆయన ఒక కామెంట్ చేశారు. హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి ఆయా జిల్లాల్లో క్యాబినెట్లో ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేదు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి తానున్నాను, ఒకవేళ తనకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే ఓకే, లేదా బీసీ సామాజిక వర్గానికి కనుక మంత్రి పదవి కేటాయిస్తానంటే తాను రాజీనామా చేసి బీసీ అభ్యర్థిని నిలబెట్టి గెలిపిస్తాను, ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ని మనం చూసాం. ఇంకా ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంతైంది. ఆయన చేసినటువంటి కామెంట్స్ చూస్తుంటే ఇంకా ఆయన సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన కామెంట్ చేశారు. జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే మరి హైకమాండ్ వీటన్నిటినీ, సామాజిక సమీకరణలు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులను, వీటన్నిటినీ అధిగమించి మంత్రివర్గ కూర్పుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక నిన్న మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. తాను ఎప్పటి నుంచో పార్టీని అంటుపెట్టుకొని ఉన్నాను, గత 10 ఏళ్ళు ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని క్షేత్రస్థాయిలో ఉండి పనిచేశాను. అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గతంలో ఆ పాదయాత్ర మంచిర్యాల జిల్లా నుంచే స్టార్ట్ చేశారు. ఆ పాదయాత్రకు తాను దగ్గరుండి ఆ పాదయాత్రలో పార్టిసిపేట్ చేశాను. ఇట్లా తనకు సంబంధించినటువంటి వ్యవహారాలు, పార్టీ కోసం తన చేసినటువంటి సేవలను ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా
తనకు మంత్రి పదవి రాకుండా కూడా కొంతమంది అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి వివేక్ బ్రదర్స్ కి సంబంధించి కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఈ రోజు భేటీకి సంబంధించి సునీల్, నల్లగొండ విషయానికి వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో జానారెడ్డి అడ్డుపడుతున్నారు. అటు మహబూబ్ నగర్ విషయానికి వస్తే ఆల్రెడీ వాకిటి శ్రీహరికి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చేశారు. ఇటు కమింగ్ టు నిజామాబాద్ జిల్లాకు వస్తే నిజామాబాద్ లో కూడా మంత్రి పదవి ఒకటి గ్యారెంటీ, అక్కడ ఇద్దరి మధ్యలో పోటీ నడుస్తుంది. కమింగ్ టు ఇప్పుడు మనం ఏదైతే మంచిర్యాల విషయం తీసుకుంటే కనుక ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలను చూసుకుంటే ఇక్కడ ఎవరు అడ్డుపడుతున్నారు? ఇక్కడ గడ్డం వివేక్ ఏమైనా అడ్డుపడుతున్నారా? ఆయనకు రావద్దు నాకే రావాలని చెప్పేసి. సో ఇట్లాంటి పార్టీలో అంతర్గత కలహాలు మాత్రమే ఈ రోజు మంత్రివర్గ విస్తరణకు అడ్డుపడుతోందని చెప్పాలా? ఒకరికిస్తే ఇంకొకరు ఖచ్చితంగా రెబల్ అయ్యేటువంటి అవకాశాలు ఈ మాటలు చూస్తే కనిపిస్తోంది. ఒకవేళ ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే ఆయన క్లియర్ గా చెప్తున్నారు, ఇక సహించేదే లేదు నాకు మంత్రి పదవి రాకపోతే. వేరే పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఎట్లా ఇస్తారంటే అఫ్ కోర్స్ నర్మగర్భంగా ఆయన మాటలు గడ్డం వివేక్ ను ఉద్దేశించి మాట్లాడింది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ ఒకవేళ కూర్పు జరిగితే, మంత్రివర్గ విస్తరణ జరిగితే ఖచ్చితంగా రెబల్స్ బయటకు వస్తారా? సరే, కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ అని కాకుండా కొంత అసంతృప్తి అయితే నెలకొంది అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటు వివేక్ కావచ్చు, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు వాళ్ళు బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యే సమయంలోనే సీఎం కావచ్చు, ఏఐసిసి తమకు హామీ ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. విజయశాంతి కూడా ఆమె ఎన్నికల ముందే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. ఆ సమయంలో ఏఐసిసి హామీ ఇచ్చింది కాబట్టి ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చారు. సో మాకు కూడా ఏఐసిసి హామీ ఇచ్చింది, సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు, పార్టీలోకి రండి, పార్టీలోకి వస్తే తాము అధికారంలోకి వస్తాం, కాంగ్రెస్కి అనుకూల వాతావరణం ఉంది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు కావచ్చు, ఇంకా రకరకాలుగా పదవులు ఇస్తామని చెప్పేసి చెప్పారు కాబట్టి తాము కాంగ్రెస్లోకి వచ్చామని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నటువంటి నేతలు ఇటు మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, అదేవిధంగా ప్రేమ్ సాగర్ మొదటి నుంచి పార్టీలో ఉన్నారు, వాళ్ళు పార్టీ మారకుండా ఉన్నారు. సో ప్రస్తుతానికైతే ఒక కన్ఫ్యూజ్ అయితే ఉంది. కన్ఫ్యూజ్ని ఏఐసిసి మరి వీళ్ళతో సమావేశమై క్లియర్ చేస్తుందా, లేకపోతే రాష్ట్ర వ్యవహారాలుగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ మాట్లాడతారా, ఏం జరగబోతుంది అనేది అయితే చూడాలి. ప్రస్తుతానికైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఈరోజు సిఎల్పి భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తున్నారు పార్టీ పదవులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి. ఇప్పటికే అధికారంలోకి వచ్చి 1.5 year వస్తుంది. ఈరోజు భేటీలో అవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈరోజు భేటీకి సంబంధించి చూస్తే ఆ కామెంట్స్ చేసినటువంటి నేతల్లో మల్రెడ్డి రంగారెడ్డి మినహా మిగతా ఎవరు కూడా ఈరోజు సమావేశానికి అయితే హాజరు కాలేదు. మరి ఇక కామెంట్ చేశారని చెప్పేసి హాజరు కాలేదా, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల కారణంగా రాలేదా అనేది కూడా చూడాలి. శ్రీకాంత్. రైట్ సునీల్, రైట్, యా, థ్యాంక్ యూ, వెల్కమ్ బ్యాక్ టు యూ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రైట్, మనతో పాటు మిట్ట నరసయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అట్లాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ రెహమాన్ గారు కూడా జాయిన్ అయ్యారు. బిఫోర్ దట్ ఒకసారి మిట్ట నరసయ్య గౌడ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో కొంత శిరోభారం పెరుగుతోందా? మంత్రివర్గ విస్తరణ ఇక రేపే అన్న పదాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారా? సో ఎక్కడ సఖ్యత లోపిస్తోంది? సొంత పార్టీలో నాయకులకే కాళ్ళు అడ్డం పెడుతున్నారా? మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఆగుతోంది? సిఎల్పి భేటీలో ఎట్లా నిర్ణయం తీసుకోబోతున్నారు? సో ఎలకల్ని ఎట్లా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు? నా వాయిస్ క్లియర్ ఉందా? yes ప్లీజ్. ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ముఖ్యంగా ఈ మంత్రివర్గ విస్తరణ అనేది కొంత ఆలస్యం అవుతున్న మాట వాస్తవం. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీలో ఏదో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువైంది అనేది కాదు, కానీ అసలు ప్రజాస్వామ్యం గురించి కొట్లాడి ప్రజాస్వామ్యాన్ని సాధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి తన రక్తంలోనే ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది కాబట్టి వారి వ్యక్తిగత అభిప్రాయాలను కూడా పార్టీ అభిప్రాయాలుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఒక చిన్న మెత్తని హెచ్చరిక కూడా చేయడం జరిగింది, ఎవరు గీత దాటినా కూడా చర్యలు ఉంటాయనేది. అయితే వాస్తవం ఏంటంటే ఈ మంత్రివర్గ విస్తరణ అనగానే కొంతమంది హామీలు తీసుకున్న వాళ్ళు, కొంతమంది సీనియర్లు, కొంతమంది ప్రాంతానికి సంబంధించి అంటే మా ప్రాంతానికి ఒక మంత్రి పదవి కావాలనుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ విజ్ఞప్తులను, వాళ్ళ లెటర్లను వాళ్ళ ద్వారా వాళ్ళు ప్రయత్నాలు మొదలు పెడతారు. అది కొంత ఆలస్యం అవుతున్న తరుణంలో
ఇక వాళ్ళు బర్స్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కానీ నేను ఒక్క వాస్తవం చెప్పేది ఏంటంటే, ఎవరు బర్స్ట్ అయితేనో వాళ్ళకు మంత్రి పదవి రాదు, ఎవరు బెదిరిస్తేనో వాళ్ళకు మంత్రి పదవి రాదు, ఎవరు నేను రాజీనామా చేస్తాను ఇది చేస్తే కూడా వచ్చేది కాదు. ఇది కేవలం ప్రజలకు సంబంధించి, తెలంగాణ ప్రజలకు సంబంధించి, ప్రాంతీయ సమానతలకు సంబంధించి, కుల సమీకరణాలకు సంబంధించి, సమర్థతకు సంబంధించి మాత్రమే వచ్చే పదవులు తప్పితే ఇది ఎవరిని ఇది సమాజానికి సంబంధించిందే, తెలంగాణ ప్రజలకు సంబంధించిందే. మంత్రిగా ఉంటే అభివృద్ధి జరుగుతుంది, జిల్లా అభివృద్ధి జరుగుతుంది అనేది ఆఫ్ కోర్స్ తెలిసిన విషయం. కానీ పార్టీలోనే సఖ్యత లేదు. ఒకరికి మంత్రి పదవి ఇస్తే ఇంకొకరు అలకపోనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటు ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఇంకోటి గడ్డ వివేక్, నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిస్తేనే పార్టీలోకి వచ్చా, నాకెందుకు ఇవ్వరంటూ 70 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన అన్నారు. మధ్యలో 5-6 పార్టీలు కూడా మారి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరడం జరిగింది. సో ముందుగా ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీని మేము పట్టుకున్నాం, మేము నమ్ముకున్నాం, పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళకి ఎట్లా మంత్రి పదవి ఇస్తారు అన్నటువంటి కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో పార్టీ సఖ్యతగా మీరు చేసుకోలేకపోతున్నారా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కంట్రోల్ చేయలేకపోతున్నారా? సో జానారెడ్డికి కోమటిరెడ్డికి మధ్యలో వైరం ఉందా? సో జానారెడ్డి గీసినటువంటి గీత పైన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నడుస్తుందా? సో ముఖ్యమంత్రి వర్షన్ ఏంటి, పిసిసి వర్షన్ ఏంటి, చాలా క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి నర్సేగౌడ్ గారు. సార్, ఇప్పుడు మీడియాలో ఒక్కొక్కరు వ్యక్తిగత అభిప్రాయాలు, కొందరు లెటర్లు రాయడం, ఇవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగత స్థాయిలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, పార్టీకి మంచి జరుగుతుందన్న ఆలోచనతోటి కొంతమంది వ్యక్తిగత స్వార్థంతో కొందరు చేస్తున్న ప్రయత్నాలు. కానీ ఏ ఒక్క వ్యక్తితో చెప్తే మొత్తం క్యాబినెట్ కూర్పు జరగదు. అధిష్టానం సూచనలతోటి, ముఖ్యమంత్రి గారి ఆలోచనతోటి మాత్రమే ఈ కూర్పు జరుగుతుంది. కానీ మీరు అన్నమాట ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, అందరు అనుకునేది కూడా వాస్తవం ఏంటంటే, కొంతమందికి కొన్ని హామీలు ఇచ్చిన మాట నిజం. ఆ హామీలు ఇచ్చి ఇప్పుడు నెరవేర్చే స్థాయికి వచ్చినప్పుడు ఇట్లా పీఠముడి పడడం అనేది కూడా మామూలే. ఎందుకంటే అక్కడ ఉన్నాయేమో 6, ఇప్పుడు అడిగే వాళ్ళేమో 12, 15, 20 మంది నాకు ఇస్తా వరుస పెట్టేసిరు, నాకు కావాలి, నా కారణం ఇది ఒక్కొక్క కారణాలు పట్టుకొని ఇంకోటి కనిపిస్తోంది. అయితే ఢిల్లీకి పోయే లిస్ట్ వీళ్ళందరూ కూడా పోతున్నారు. ఎవరొక్కరు సపడే కూర్చున్నారని నేను కూడా అనట్లేదే. ఒక్కొక్కరి ద్వారా వ్యక్తిగతంగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కొంతమంది నటరాజన్ గారిని కలుస్తా ఉన్నారు, కొంతమంది ఢిల్లీ పోయి అధిష్టానాన్ని కలుస్తా ఉన్నారు, ఆ దూతలను కలుస్తా ఉన్నారు. వాస్తవమే. కానీ అక్కడ నాకు తెలిసి ఎవరికి ఇవ్వాలి మంత్రి పదవులు సామీకరణాల పరంగా అనేది ఆల్రెడీ డిసైడ్ అయ్యే ఉంది. కొద్ది మార్పులు, 1-1/2 మార్పు జరిగితే నేను చెప్పలేను. కానీ ఇప్పటికే ఆల్రెడీ లిస్టు తయారై అధిష్టానం చేతిలో ఉంది. ముఖ్యమంత్రి గారికి తెలుసు, పిసిసికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ వీళ్ళు ఏంటంటే, నాకు మంత్రి పదవి కావాలని కొట్లాడితే ఇంకేదన్నా ఇస్తారేమో అన్న ఆలోచనతో కూడా కొందరు కొట్లాడుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో కొంత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి అన్ని మాటలు కూడా బయటకు వస్తా ఉన్నాయి. కానీ అందరూ అనుకున్నట్టు ఇందులో పంచాయతీ మాత్రమే ఏమి లేదు. One second, I'll come back to you. రెహమాన్ గారు మనతో పాటు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. రెహమాన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. సో అడగడం తప్పేం కాదు, నాకు కూడా మంత్రి పదవి కావాలని అడగడం తప్పేం కాదు, నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం తప్పేం కాదు. సో ఒక స్వీయ స్వాతంత్ర్యం కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని చెప్పడం మనకు తెలిసిన విషయమే. కానీ నాకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుపడుతున్నారు అన్న కామెంటు, నాకు మంత్రి పదవి రాకుండా గడ్డ వివేక్ అడ్డుపడుతున్నారు అన్నటువంటి కామెంటు. సో ఒకవేళ ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా ఇంకోరు పెద్ద ప్రమాదం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? కాంగ్రెస్ పార్టీ ఒక సంక్లిష్టమైన పరిస్థితుల్లో తెలంగాణలో ఉందా? శ్రీకాంత్ గారు, మీకు అట్లానే పెద్దల నరసాయి గారు, అట్లానే ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ప్రధానంగా మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే, ప్రసాదం తక్కువ భక్తులు ఎక్కువ అయిపోయారు. ఇక్కడ ఆశిస్తున్నటువంటి సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు సామాజిక సమీకరణలు లేకపోతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాళ్ళని పార్టీలోకి తీసుకునేటప్పుడు హామీలు ఇచ్చి తీసుకున్నారు. ఎందుకంటే 2014లో వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన వాళ్ళెవరికి మేము టికెట్లు ఇవ్వమన్నారు. అట్లా కొండా సురేఖ, ఆది శ్రీనివాసు, అట్లానే మనకు మంథనిలో పుట్టా మధు, ఆదిలాబాద్ లో ఇందిరాకరణ్ రెడ్డి, ఇట్లా దాంతో 2014లో దగ్గర దాకా వచ్చి కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ అప్పుడు కేవలం 61 సీట్లు అంటే మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా చేరుకుంది. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి తప్పుడు ఎత్తుగడ వల్ల అధికారంలోకి రాలేకపోయింది. ఈసారి అట్లాంటి నిబంధనలు ఏమీ పెట్టుకోవద్దని మంత్రి పదవులు అనేటువంటి వాళ్ళు కేవలం ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళని పక్కన పెట్టి గెలిచిన వాళ్ళకి ఇద్దామనేది ఒక విధానపరమైనటువంటి నిర్ణయంగా తీసుకున్నట్టు కనపడుతుంది. కానీ ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణ మిగతా అంశాలు వచ్చాయి. కానీ సామాజిక సమీకరణ అనేటువంటి అంశాలు ముందుకు వచ్చే వరకు ఎవరు చర్చించని విషయం ఏంటంటే,
మైనారిటీ సామాజిక వర్గం నుంచి చట్టసభల్లో కేవలం అంటే మండలిలో గాని శాసనసభలో గాని ఆమెర్ అలీ ఖాన్ సియాసత్ దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆయన ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో మనం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ప్రమాణం చేసినప్పుడు ఇద్దరితోటే బషీరుద్దీన్ బాబు ఖాన్ నిజామాబాద్ బోధన్ నుంచి, అట్లానే ఎన్టీ రామారావు అంటే మైనారిటీ సామాజిక సమీకరణకు ఆయన చాలా పెద్ద ప్రాధాన్యత ఇచ్చినారు. ఆ తర్వాత 2018కి సంబంధించి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు కేవలం మహమూద్ అలీ గారితో మాత్రమే అంటే వాళ్ళిద్దరే కలిసి ప్రమాణం చేసినారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక సామాజిక సమీకరణలు కలిసి వచ్చినట్టుగానే కర్ణాటక ఎన్నికల తర్వాత గంపగుత్తగా ఉన్నటువంటి మైనారిటీ ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోయినారని, అట్లా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో రావడం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేది చాలా మంది చెప్పేది, అది వాస్తవం కూడా. ఈ రోజు మొత్తం అంటే ఎంఐఎం కు భయపడో లేకపోతే మిగతా అంశాలు ఎట్లా ఉన్నప్పటికీ మైనారిటీ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో స్థానం లేకుండా గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు షబ్బీర్ అలీ గారు, ఫరీదుద్దీన్ గారు ఇద్దరు తెలంగాణ నుంచి మంత్రులు ఉన్నారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మైనారిటీలు ప్రాతినిధ్యం లేని తొలి అసెంబ్లీ ఇప్పుడు ఉన్నది 2023. కానీ ఈ అంశంగా చర్చ జరగట్లేదు. అంటే ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి చాలా మంది మంత్రులుగా ఉంటారు కూడా. ఎందుకంటే మొత్తం 70% మంది ఎమ్మెల్యేలు ఒకే సామాజిక వర్గం కరెక్ట్. ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా ఆ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యాయి. సో ముస్లిం వర్గం నుంచి ఆమీర్ అలీ ఖాన్ పేరు కూడా పరిశీలనలో ఉంది అని వచ్చింది. బట్ అది కొంత ముందు చేయాల్సిందేమో, ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి కొంత ప్రియారిటీ ఇచ్చినట్టు గత ప్రభుత్వాలు కేసీఆర్ ఇచ్చినట్టు కానీ రాజశేఖర రెడ్డి ఇచ్చినట్టు కానీ. బట్ ఈ విషయంలో మాత్రం అట్లా జరగకపోను, ఇంకా మంత్రివర్గ విస్తరణ ఆలస్యంగానే జరుగుతోంది. సో ఎందుకు అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే రేమన్ గారు, మీనాక్షి నటరాజన్ ఎంట్రీ తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటాయి మంత్రివర్గ విస్తరణ? ఎంట్రీ తర్వాత కూడా ఈ నాయకులు ఇంతే స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు, ఇంత రెబల్ గా మాట్లాడుతున్నారు. సో ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? అంటే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఆగడం పైన జానారెడ్డి గారు లేఖ కలకలం అది అంటున్నారు. డెఫినెట్ గా ఆయన ప్రతిపాదించినటువంటి అంశాలలో అక్కడ ప్రేమ్ సాగర్ కాకుండా వివేక్ వెంకటస్వామికి ఇవ్వాలన్నది ఆయన. అట్లానే గ్రేటర్ హైదరాబాద్ అంతా దాదాపుగా బీఆర్ఎస్ అంటే వన్ సైడెడ్ గా వెళ్ళిపోయింది. ఇక్కడ మొత్తము గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఇబ్రాహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి గారు ఒకరే ప్రాతినిధ్యం ఉన్నారు. ఈ ఒక్క ప్రాతినిధ్యాన్ని తీసుకోకపోతే ఎట్లా అనేది ఆయన అడుగుతున్నారు. ఆల్రెడీ ఉమ్మడి నల్గొండ నుంచి చాలా ఎక్కువ మంది ఈ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, అట్లానే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అంటే వాళ్ళ అన్న కూడా ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ తమ్ముడిని మంత్రివర్గంలో ఎందుకు అన్నట్టుగా జానారెడ్డి అంటున్నట్లుగా ఉంది. అయితే వీళ్ళను తీసుకునేటప్పుడు రాజగోపాల్ రెడ్డిని కానీ వివేక్ వెంకటస్వామిని తీసుకునేటప్పుడు వీళ్ళిద్దరికి మంత్రి పదవులు ఇస్తాము అని చెప్పి ఆల్రెడీ వివేక్ వెంకటస్వామి ఇంటి కుటుంబంలో నుంచి పెద్దపల్లి ఎంపీ ఆయన వాళ్ళ అబ్బాయి ఉన్నారు, అట్లానే వినోద్ వాళ్ళ బ్రదర్ కూడా ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఒకటే కుటుంబంలో ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంత్రి పదవి కూడా రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఎన్నికల ముందు పార్టీలో చేర్చుకుని అధికారంలో రావడం కోసం ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకోవడం అనేటువంటి ఒక అంశం ఒకవైపు, తెలంగాణలో మారిపోయింది. రేవణ్ గారు, పొలిటికల్ సినారియో తెలంగాణలో మారిపోయింది, పొలిటికల్ వెదర్ చేంజ్ అయిపోయింది. ఎన్నికలకు ముందు ఉన్నటువంటి రాజకీయ వాతావరణం వేరు, ఇప్పుడు ఈ 6 నెలల కాలంలో మారిపోయినటువంటి రాజకీయం వేరు. ఖచ్చితంగా బీసీ నినాదం ఇప్పుడు ఊపందుకుంది. రానున్న కాలంలో బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు. సో ఎన్నికలకు ముందు ఈ సిద్ధాంతం లేదు, ఇట్లాంటి ప్రపోజల్ కూడా రాలేదు. బట్ అప్పుడు వాళ్ళు హామీ ఇచ్చారు, పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు. లేదంటే అఫ్కోర్స్ భువనగిరి గెలిపిస్తే, చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే ఖచ్చితంగా నీకు మంత్రి పదవి ఇస్తాము, గెలిపించుకోనరా అని చెప్పి అన్నారు, హామీ ఇచ్చారన్నారు. ఇవన్నీ కామెంట్లు రావడం జరిగింది. బట్ అప్పటికిప్పటికి రాజకీయ వాతావరణం వేరు కాబట్టి మంత్రివర్గ విస్తరణ ఈ రోజు డిలే అవుతుంది అనుకోవచ్చు కదా? శ్రీకాంత్ గారు, ఎప్పటి పరిస్థితుల్లో అప్పటివండి. అంటే ఎన్నికల ముందు ఉన్నటువంటి వాతావరణము, ఎన్నికలు అంటే మారిన వాతావరణానికి అనుకూలంగా మారిన జీవులే బతికి బట్టగడతాయి, అది డార్విన్ సిద్ధాంతం. అట్లానే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా బీసీ నినాదం తెరపైకి వచ్చింది. ఇప్పుడు తీసుకునే మంత్రివర్గ విస్తరణలో డెఫినెట్ గా శ్రీహరి ముదిరాజు గారికి ప్రాతినిధ్యం ఇవ్వక తప్పనిసరి పరిస్థితి ఏర్పడ్డది. డెఫినెట్ గా వీళ్ళు పిసిసి అధ్యక్షులు ఆల్రెడీ బీసీని మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నప్పటికీ
అది సరిపోదు. మంత్రివర్గంలో ఉన్నటువంటి వాటా ఎంత అనేటువంటి ప్రశ్న తప్పకుండా వస్తుంది. ఖచ్చితంగా. రేపు 2028 ఎన్నికలలో డెఫినెట్ గా ఇది ప్రధాన నినాదంగా కూడా బీసీ నినాదం రాబోతుంది. కాబట్టి డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు కేంద్రం అధిష్టానం గనక బీసీనే ముఖ్యమంత్రి చేస్తే నేను ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయన ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వక తప్పదు. కాబట్టి డెఫినెట్ గా ఆయన శ్రీహరి బుధరాజు గారికి ప్రాతినిధ్యం ఇస్తారని అందరం అనుకుంటున్నాం. కానీ ఒక చైతన్యం, ఒక నినాదం వచ్చినప్పుడు ప్రభుత్వాలు డెఫినెట్ గా వాటిని అనుసరించక తప్పదు, వాటికి అనుకూలంగా వెళ్ళక తప్పదు. ఆ విధంగా సిఎల్పిలో ఏమైనా ఏమంటారు ఈ క్లాషెస్ అన్నిటికీ ఏమైనా తెరపడే ఛాన్సెస్ ఉన్నాయా? శ్రీకాంత్ గారు మళ్ళీ ఒకసారి ప్రశ్న. ఈ రోజు జరుగుతున్నటువంటి సిఎల్పి సమావేశంలో ఏమైనా క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఈ అలకల్ని ఏమైనా బుజ్జగించే చర్యలు తీసుకుంటారనుకోవచ్చా? శ్రీకాంత్ గారు విషయాలు ఎట్లా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలే ఫైనల్. కేవలం ఒక అభిప్రాయ సేకరణ చేయొచ్చు, లేకపోతే ఉన్నటువంటి పల్స్ అంటే చూసేటువంటి అవకాశం ఉంటది. ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్ కానివ్వండి, మిగతా కొన్ని కేబినెట్ ర్యాంకులు అంటే కార్పొరేషన్లలో కూడా ఇచ్చే అవకాశాలు ఉంటది. అట్లా ఇస్తామని బుజ్జగించడం, అట్లా చేసేటువంటి అవకాశాలు ఉంటది. అందరికీ మంత్రి పదవులు ఇవ్వడం అనేది ఎక్కడా ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. ప్రాంతీయ పార్టీల్లో కొంత అసమ్మతి గలం ఉండదు. డెఫినెట్ గా గతంతో పోలిస్తే అంటే గతంలో మనకి మర్రి శశిధర్ రెడ్డి గారు అట్లానే పీజీఆర్ గారు హైదరాబాద్ బ్రదర్స్ ప్రధాన అసమ్మతిలో ఉండే. అంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారావు సమక్షంలోనే నంద్యాల సభలో ఆయన పైన చెప్పులు విసిరినటువంటి చరిత్ర కూడా చూసాం. గాంధీ భవన్ ను తగలబెట్టినటువంటి చరిత్ర కూడా చూసాం. కానీ గత సంవత్సరంన్నర కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ అసమ్మతి స్వరాలు వినపడలేదు. నేను అనుకోవడం ఏంటంటే మంత్రి పదవులు ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఇది ఒక టీ కప్పులో తుఫాన్ లాంటిది. డెఫినెట్ గా రాని వాళ్ళని కూడా బుజ్జగిస్తారు. వీళ్ళకి ఇప్పుడు కంఫర్ట్ మెజారిటీ ఉంది. అంటే అధిష్టానం చాలా జాగ్రత్తగా, చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఆ సమన్వయంలో భాగంగానే లేట్ అయ్యే కొంత ఆలస్యమైనట్టుగా కనపడుతుంది. డెఫినెట్ గా మీరు అంటున్నట్టుగా సామాజిక సమీకరణలు జరిగి తీరాలి. అట్లా జరిగితేనే 2028 ఎన్నికల్లో కూడా వీళ్ళు వెళ్ళడానికి ఒక నినాదం అనేది ఏర్పడుతుంది. సమీకరణను విస్మరిస్తే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రేమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మిట్టా నరసయ్య గౌడ్ గారు. సో మొత్తానికి సిఎల్పి సమావేశంలో ఎట్లా నిర్ణయాలు రాబోతున్నాయి, సో అలక పూర్ణ వాళ్ళను ఎట్లా బుజ్జగించుకోబోతున్నారు, సో ఉన్న 6 ఖాళీలు పోటీ పడుతున్నారు. ఆల్మోస్ట్ 20 మందికి పైగా పోటీలో ఉన్నారు. కొంతమంది అవసరమైతే సామాజిక వర్గం అడ్డొస్తే నా పదవికి కూడా రాజీనామా చేస్తా అని చెప్పేసి కూడా మల్రెడ్డి చెప్తున్నటువంటి కామెంట్ కనిపిస్తోంది. అటు ప్రేమ్ సాగర్ రావు ఆయన అంటున్నారు పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళకు మంత్రి పదవి ఎట్లా ఇస్తారంటూ ఇండైరెక్ట్ గా గడ్డం వివేక్ ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చినటువంటి కామెంట్స్ తోటి ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఒక సంచలనంగా మారింది. అటు జానారెడ్డి అడ్డుపడుతున్నారు. సో ధర్మరాజులా ఉండాల్సినటువంటి వ్యక్తి ధృతరాష్ట్రులాగా మారారు. సో నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారు అన్నటువంటి చేసినటువంటి కామెంట్స్, వీటన్నింటి నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతోంది. సో ఇప్పుడు సిఎల్పి సమావేశం జరగబోతోంది. సో దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? మొన్న ఉగాదికే మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. ఆల్రెడీ లిస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది, ఫైనలైజ్డ్ అయిపోయింది లిస్ట్. సో ఇవన్నీ కూడా అధిష్టానం చేతిలో ఉన్నాయన్నటువంటి క్రమంలో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నాకు హోంమంత్రి పదవి వస్తుంది, నాకు హోంమంత్రి కావాలని చెప్పేసి కూడా మీడియా చిట్చాట్ లో చెప్పినటువంటి సందర్భం. సో ఓవరాల్ గా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి పొగ ఈరోజు ఒక దావానంలో కాంగ్రెస్ పార్టీని కబలిస్తోందని చెప్పాలి. అటు ప్రేమ్ సాగర్ రావు అదే బాటలో ఉన్నారు. ఇటు మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే అంటున్నారు నేను రాజీనామాకైనా సిద్ధం అని చెప్పేసి. సో చూద్దాం ఎట్లా ఉండబోతుందో మంత్రివర్గ విస్తరణ, సిఎల్పి సమావేశం తర్వాత ఎట్లా నిర్ణయాలు రాబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.